హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు హోమ్ శాఖలో 7,000 కొలువులు అంటూ లేటెస్ట్ హెడ్లైన్ చూసుకోవచ్చు. వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవుట్ టాపిక్. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకు హోమ్ శాఖలో 7,000 కొలువులు అంటూ హెడ్లైన్ అయితే రావడం జరిగింది. వాటిలో 5,000 పోలీస్ పోస్టులు అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 1-2 రోజుల్లో నోటిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు. అలాగే తెలంగాణ హోంశాఖలో పోలీస్, అలాగే జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అలాగే కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 7,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరో 2,000 పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఎస్పీఎఫ్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయని పోస్టులు అయితే ఉండనున్నాయి. అనంతరం 1-2 రోజుల్లోనే తెలంగాణ పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పిఆర్బి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. ఇది కొలిక్కి వచ్చిన వెంటనే నియామక ప్రక్రియ మొదలు కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2015వ సంవత్సరం తర్వాత మనకైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇందులో చూసుకుంటే మనకు 5,000 పోలీస్ కొలువులు ఏ కేటగిరీకి సంబంధించి ఉన్నాయి అంటే సివిల్ ఎస్ఐ 148, ఏఆర్ఎస్ఐ 14, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ 12, ఎస్ఏఆర్ సిపిఎల్ ఎస్ఐ 3 పోస్టులు, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ 23 పోస్టులు, సివిల్ కానిస్టేబుల్ 3,697 పోస్టులు, ఏఆర్ కానిస్టేబుల్ 1,052 పోస్టులు, ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ 24, కానిస్టేబుల్ డ్రైవర్ సిటిఓ 20 పోస్టులు, అలాగే కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ 7 పోస్టులు. మొత్తంగా మనకు ఈ 5,000 పోస్టులు అయితే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఉన్నాయి. ఇక మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 తర్వాత మనకు చివరి రోజున 9,281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అనంతరం 2018లో 1,217 మంది ఎస్ఐ స్థాయి పోస్టులు, 16,285 మంది కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్పట్లో మూడోసారి మనకు 2022లో 554 ఎస్ఐ స్థాయి పోస్టులతో పాటు 15,644 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తాజా నోటిఫికేషన్ 4వది. హోంశాఖ కొలువుల భర్తీకి కొద్ది రోజులుగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుందంటూ చూసుకోవచ్చు. మనకు ఫస్ట్ కానిస్టేబుల్ 16,000 పోస్టులు ఇచ్చారు 2015లో. తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే 2022లో 15,644 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొత్తంగా 20,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇది మనకు హోంశాఖలో 7,000 పోస్టులకు సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్న వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.